హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జేడబ్ల్యూటీ టోకెన్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో అయిపోయేసరికి మనం వై, వాట్ అండ్ హౌ ఆస్పెక్ట్స్ గురించి తెలుసుకుంటాము. ఇన్ స్పెసిఫిక్ మనం టోకెన్ బేస్డ్ ఆథెంటికేషన్ సిస్టమ్కి నీడ్ ఏంటి, దాని లిటిల్ పాస్ట్ హిస్టరీ ఏంటి, అండ్ వాట్ ఈస్ అ జేడబ్ల్యూటీ టోకెన్లో మనం దాని టోకెన్ స్ట్రక్చర్ తెలుసుకుందాము, ఇన్ డీటెయిల్స్ అబౌట్ ఈచ్ పర్టిక్యులర్ ఫీల్డ్, అండ్ దెన్ హౌ ఆస్పెక్ట్స్లో మనం ఎలా జనరేట్ చేయొచ్చు, వ్యాలిడేట్ చేయొచ్చు, వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం అన్సెక్యూర్ అండ్ నెస్టెడ్ జేడబ్ల్యూటీ టోకెన్స్ గురించి తెలుసుకుందామండి. దెన్ యుల్ హ్యావ్ సమ్ బోనస్ టిప్స్. సో లెట్స్ బిగిన్. ట్రెడిషనల్ హెచ్టిటిపి బేస్డ్ ఆథెంటికేషన్ మెథడ్స్ అనేవి వేర్ బేస్డ్ అపాన్ సెషన్స్ అండ్ కుకీస్ అనమాట. ఎందుకని? హెచ్టిటిపి రెస్ట్ కాల్స్ అనేవి స్టేట్లెస్ కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్టేట్లెస్? ఈచ్ రిక్వెస్ట్ ఈస్ ఇండిపెండెంట్లీ ట్రీటెడ్ అనమాట. సో ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆర్ డిపెండెన్సీ అపాన్ ద ప్రీవియస్ రిక్వెస్ట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం కోరిలేట్ చేసుకోవాలంటే కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్. మనం ప్రతిసారి వీళ్ళకి కాల్ చేసినప్పుడు మన డీటెయిల్స్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. లైక్ నా పేరేంటి, నా పర్మనెంట్ అడ్రస్ ఏంటి, లేదంటే నేను ఇచ్చిన ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ కానీ, లేదు అంటే ఇన్ స్పెసిఫిక్ నేను నా ఫోన్ నెంబర్ని, నా ఆథరైజ్డ్ ఈమెయిల్ అడ్రస్ని, ఇలాంటి కొన్ని డీటెయిల్స్. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. నేను 2 minutes అయినాక కూడా whenever I establish a new call to them, it is a new service request for them. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా మన దగ్గర నుంచి అడుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్లో మనం తీసుకోవాలి అంటే, సపోజ్ నేను ఒక 3-day కాన్ఫరెన్స్ సెషన్స్ అటెండ్ అవుతున్నాను అనుకోండి. సో ఇలాంటప్పుడు నేను ఎవ్రీడే పొద్దున్నే వచ్చి నా ఐడి కార్డు డిస్ప్లే చేయాలి ఎంటర్ అయ్యేటప్పుడు, టు ప్రూవ్ మై ఆథెంటిసిటీ. సో ఇది నేను ఎప్పుడైనా సరే ఇన్ బిట్వీన్ నేను ఒకవేళ రెస్ట్ తీసుకొని లంచ్కి బయటికి వెళ్ళేసి రావాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ వచ్చేటప్పుడు గేట్ దగ్గర గేట్ కీపర్ నన్ను అడుగుతారు, వేర్ ఇస్ యువర్ ఐడి కార్డ్ అని. దిస్ ఇస్ టు ప్రూవ్ మై ఐడెంటిటీ. సో ఈచ్ రిక్వెస్ట్ అనేది ఇండిపెండెంట్, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ హెచ్టిటిపి బీయింగ్ అ స్టేట్లెస్ బిహేవియర్. సో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగిద్ది అంటే, మనకి క్లయింట్ అండ్ సర్వర్ 2 కాన్సెప్ట్స్ తీసుకుందాము. ఫస్ట్ క్లయింట్ ఏం చెప్పిద్ది, హే సర్వర్, దిస్ ఇస్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ మై పర్టిక్యులర్ క్లయింట్, కెన్ యూ ప్లీజ్ ఆథెంటికేట్ అగెయిన్స్ట్ యువర్ సిస్టమ్ అని. సో అప్పుడు సర్వర్ ఏం చేసిద్ది, దాని డేటాబేస్లో చెక్ చేసిద్ది, ఓకే ఇస్ దిస్ అ రిజిస్టర్డ్ యూజర్ అండ్ ఇస్ దిస్ ద కరెక్ట్ పాస్వర్డ్. సో అప్పుడు ఏం చేసిద్ది, మనకి ఒక సెషన్ అనేది రిటర్న్ చేసిద్ది నా బ్రౌజర్కి. దట్స్ మై క్లయింట్ అనమాట. సో నెక్స్ట్ సబ్సీక్వెంట్ రిక్వెస్ట్లోకి నాకు హోమ్ పేజ్ కావాలి, ఆర్ నాకు సమ్ లైసెన్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫర్ ఎనీ సబ్సీక్వెంట్ రిక్వెస్ట్ ఈ సెషన్ ఐడి ఏదైతే నా సర్వర్ ఇచ్చిందో దాన్ని నా మెయిన్ రిక్వెస్ట్తో పాటు కలిపి పంపిస్తూ ఉంటామన్నమాట. సో ప్రతిసారి సర్వర్ ఏం చేసిద్ది, ఓకే ఫైన్, ఇస్ దిస్ అ వ్యాలిడ్ సెషన్ ఐడి అని మళ్ళీ చెక్ చేసుకొని, అండ్ వాట్ ఎవర్ ద క్లయింట్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ దాన్ని రిటర్న్ చేసిద్ది అనమాట. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ సెషన్ ఐడి అనేది బ్రౌజర్ ఎండ్లో కీస్ లాగా సేవ్ అవుతుంది అనమాట మనకి. సో దిస్ కెన్ బీ అజ్యూమ్ లైక్ ఎవ్రీ 15 minutes కానీ ఇలా టైమర్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ కీప్స్ చెకింగ్ దిస్ కుకీ వ్యాలిడిటీ అండ్ keeps appending that in every subsequent request to the server. లేదు అనుకోండి, మనం యాజ్ ఎ యూజర్ మనమే ఆ కుకీని క్లియర్ చేసామనుకోండి, యూ విల్ బి ఫోర్స్డ్ టు లాగిన్ అగైన్. సో దిస్ ఇస్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ యువర్ క్లయింట్ అండ్ సర్వర్ బిహేవియర్. కొంతమంది ఏంటి అంటే 15 minutes ఆఫ్ ఇన్యాక్టివిటీ అలా ఉందనుకోండి, మీరు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతారు, యూ విల్ బి ఫోర్స్డ్ టు లాగిన్ అగైన్. లేదు అనుకోండి, ఆటోమేటిక్గా యూజర్ ఎండ్లో మనం ఆటో రెన్యువల్ కూడా చేసుకోవచ్చు, సో దట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉండాలనుకుంటే. సరే బాగానే ఉంది కదా, మరి అసలు ప్రాబ్లం ఏంటి అంటే సర్వర్ ఎండ్లో హెవీ అయిపోతుందండి. ఎందుకంటారా, ఈ సెషన్స్ యూజువల్లీ ఇన్ మెమరీలో కానీ డిస్క్లో కానీ సేవ్ చేసుకోవచ్చు ప్రతి సర్వర్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సపరేట్ సెషన్ స్టోరేజ్ లేయర్ మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ ఈ సెషన్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి. బట్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సర్వర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఆల్ సెషన్స్ వైప్ అవుట్ చేసేసేయాలి, నేను ఏదో ఒక బిల్డ్ అప్గ్రేడ్ చేసుకున్నాను అనుకోండి, యాక్టివ్ సెషన్స్ అన్నీ ఇమీడియట్గా క్లోజ్ అయిపోవాలి అంటే వన్ క్లీన్ వుడ్ డూ, no doubt about it. But imagine a situation when server is doing all this in memory అనుకోండి, అప్పుడు ఇంకొక సర్వర్ మీరు స్కేల్ చేశారు అంటే దట్ విల్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అనదర్ సర్వర్, దాని సెషన్స్ ఏంటి. సపోజ్ ఆ క్లయింట్ రిక్వెస్ట్ న్యూ సర్వర్కి రీడైరెక్ట్ అయిందనుకోండి, అలాంటప్పుడు మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేబీ వీ నీడ్ టు పర్చేస్ సమ్ అడిషనల్ క్యాష్ సర్వర్ కానీ, ఇలాంటి మెథడాలజీస్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేది.
అండ్ ఆల్సో ఇఫ్ దట్ పర్టిక్యులర్ సెషన్ ఇస్ కాంప్రమైజ్డ్, అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కన్సిడర్ చేయాలన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ టోకెన్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నట్టయితే, సిన్స్ మన టాపిక్ ఈరోజు JWT కాబట్టి నేను ఏదైతే ఇప్పుడు టోకెన్ బేస్డ్ అప్రోచ్ చెప్పబోతున్నానో ఐ ట్రై టు రిలేట్ ఇట్ విత్ JWT. సో ఈచ్ రిక్వెస్ట్ అనేది ఇట్ ఈస్ అకంపెనీడ్ బై అ సైన్డ్ టోకెన్. ఎవ్రీ టైమ్ క్లయింట్ ఫస్ట్ ఏం చేసిద్ది, అగైన్ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ తోటి నాకు రిక్వెస్ట్ పంపించినప్పుడు నేను ఒక సైన్ టోకెన్ ఇస్తానన్నమాట, జస్ట్ లైక్ అ సెషన్ ఐడి, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ అ more secure token anamata. So each time again the client requests that particular token, server verifies the authenticity and then responds to the request. Okay, fine, this is all similar like session ID. So what is the advantage that I'm getting ante, token itself is a self contained entity anamata. So ante enti ante then all authentication information that we need is embedded into the token itself. So token ante manam edo oka fancy term vaadunattu kadandi, it is just again a string anamata, which is made up of multiple sections అనుకోవచ్చు మీరు. ఫ్యూ మోర్ మినిట్స్లో మనం తెలుసుకుందాము వాటి గురించి మోర్ ఇన్ఫర్మేషన్. ఆల్సో ఇప్పుడున్న క్లౌడ్ యుగంలో మనకి డిస్ట్రిబ్యూటెడ్ మైక్రో సర్వీసెస్, మల్టీ సర్వర్ ప్లాట్ఫామ్స్, ఇవన్నిటప్పుడు ఒక సెంట్రల్ సర్వీస్ అనేది మీరు తీసుకోవచ్చండి, విచ్ కెన్ ఇంప్లిమెంట్ దిస్ పర్టిక్యులర్ టోకెన్ వ్యాలిడేషన్ ఆర్ జనరేషన్ స్టఫ్ అనమాట. లేదు అనుకోండి, మనం ఏదైనా థర్డ్ పార్టీ ఎంటిటీకి ఈ పర్టిక్యులర్ జనరేషన్ అండ్ వ్యాలిడేషన్ని అవుట్సోర్స్ చేయొచ్చు. ఆల్సో మనకి యాక్సెస్ కంట్రోల్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. నేను టోకెన్ పేలోడ్లో యూజర్ రోల్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఏ రిసోర్సెస్ ఈ పర్టిక్యులర్ యూజర్కి అలౌడ్, ఇలాంటి మెటాడేటాని కూడా ఎంబెడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో దీనివల్ల నాకు ఆథెంటికేషన్ యాజ్ వెల్ యాజ్ ఆథరైజేషన్ రెండు ఇట్ కెన్ బి డన్ యూజింగ్ ద సేమ్ సర్వీస్ అండ్ యూజింగ్ ద సేమ్ టికెట్. వన్ మోర్ పాయింట్ టు యాడ్ ఆన్ అంటే, ఇప్పుడు మన ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఈ క్లౌడ్ ఎరా ఇదంతా తీసుకుంటే నా ఒక జనరేషన్ ఒకటి ఒక సర్వీస్ హ్యాండిల్ చేస్తే వ్యాలిడేషన్ కెన్ బీ ఇండివిజువల్లీ హ్యాండిల్డ్ అక్రాస్ ఈచ్ సర్వీస్. అంటే వాళ్ళు ఏదైతే మనం ఇప్పుడు ఆర్బ్యాక్ గురించి డిస్కస్ చేసామో, ఈచ్ సర్వీస్ కెన్ ఇట్ సెల్ఫ్ డిసైడ్ వెదర్ దిస్ పర్టిక్యులర్ యూజర్ హ్యాస్ దట్ పర్టిక్యులర్ పర్మిషన్ ఆర్ నాట్. మొబైల్ అప్లికేషన్స్కి కూడా ఈ JWT అప్రోచ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. సో వాట్ ఎసెన్షియల్లీ వీఆర్ డూయింగ్ వెన్ కంపేర్డ్ టు ది సెషన్ బేస్డ్ అంటే, మనం టోకెన్లోనే ఎంబెడ్ చేసేస్తామండి ఎప్పుడైతే ఈ టోకెన్ ఎక్స్పైర్ అవ్వాలో. సో టిల్ వాట్ టైమ్ ఇస్ దిస్ పర్టికులర్ టోకెన్ వ్యాలిడ్ అన్నట్టు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నీ గేట్ కీపర్ అనేది మన నోట్స్ మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఫెలో హెడ్ కమ్ ఇన్ ద మార్నింగ్, సో లెట్ మీ అలౌ హిమ్ ఫర్ టుడే. ఈ బ్రేక్కి వెళ్ళేసి వస్తున్నాడు లంచ్కి, సో దట్స్ ఫైన్, బట్ ఓన్లీ టిల్ టుడే. బట్ టుమారో మార్నింగ్ ఇఫ్ హీ ఫర్గెట్స్ హిస్ ID card, ఐమ్ నాట్ గోయింగ్ టు అలౌ హిమ్, సంథింగ్ లైక్ దాట్ అనమాట. ఆల్ రైట్, నౌ ఆల్మోస్ట్ 8 minutes అయిపోయిందండి, బట్ వీ డెంట్ నో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ JWT yet. సో నౌ లెట్స్ కవర్ ద వాట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద JWT. JWT అంటే JSON వెబ్ టోకెన్స్ అండి. దిస్ ఇస్ బేస్డ్ అపాన్ RFC 7519. సో వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ఫర్దర్ ఇన్ దిస్ వీడియో విల్ బీ బేస్డ్ అపాన్ ద సేమ్ RFC. ఇట్స్ నథింగ్ బట్ ఏంటండి, ఈ టోకెన్ స్టాండర్డ్ అంటే ఒక సింపుల్ సెక్యూరిటీ టోకెన్ ఫార్మాట్ అంతే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఒక సెట్ ఆఫ్ క్లెయిమ్స్ అంటే ఒక సెట్ ఆఫ్ మెటా డేటా అనుకోవచ్చు, యాజ్ అ JSON ఆబ్జెక్ట్ మనం ఎన్కోడ్ చేసేసి మనం ఒక JWS కానీ JWE స్ట్రక్చర్ కానీ జనరేట్ చేస్తాము. ఈ SE ఏంటబ్బా కొత్తగా అంటే ఏం లేదండి. సో మనకి ఫర్దర్ తెలుసుకుంటాము దట్ బేస్డ్ అపాన్ ద సైనింగ్ అప్రోచ్ మనం ఏదైతే ఫాలో అవుతామో సిగ్నేచర్ జనరేట్ చేయడానికి, ఇట్ కెన్ బి బేస్డ్ అపాన్ an encryption algorithm or a signature algorithm. We'll get to know more details about it. So what aspects lo token structure చూస్తే, ఈ ugly string ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారా? ఫైన్, దాంట్లో 3 parts ఉన్నాయండి, సెపరేటెడ్ బై 2 dots. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం హెడర్ అంటాము, సెకండ్ పార్ట్ ఇస్ ద పేలోడ్ అండ్ థర్డ్ పార్ట్ ఇస్ ద సిగ్నేచర్. ఇన్ దిస్ పర్టిక్యులర్ స్లైడ్ నేను దీన్ని డిఫరెంట్ కలర్స్తో రిప్రజెంట్ చేశాను. సో ఆల్ దీస్ 3 parts ఆర్ base 64 encoded అండి. సో దట్ మీన్స్ యూ కెన్ గో టు ఎనీ వెబ్సైట్ ఆన్లైన్ విచ్ కెన్ base 64 decode a particular string and you can know the contents behind this particular స్ట్రక్చర్. సో మనం హెడర్లో ఏం పెట్టుకుంటామండి, బేసిక్గా సైనింగ్ ఆల్గరిథం ఏమైతే యూస్ చేస్తున్నామో సిగ్నేచర్ పాపులేట్ చేయడానికి, అండ్ సమ్ మెటా డేటా విచ్ కెన్ ఇంక్లూడ్ లైక్ TYP టైప్ అనేసి. సో నెక్స్ట్ పేలోడ్లో ఏం స్పెసిఫై చేస్తాము అంటే,
క్లెయిమ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ డేటా, లేదంటే ఆథరైజేషన్ క్లెయిమ్స్ ఇన్ స్పెసిఫిక్, ఎక్స్పైరేషన్ టైం, ఇలాంటివి. సిగ్నేచర్లో ఏంటి అంటే సమ్ కైండ్ ఆఫ్ హ్యాష్ దట్ విల్ క్రిప్టోగ్రఫికల్లీ వెరిఫై ఈ పర్టికులర్ వ్యాలిడిటీ ఆఫ్ ది టోకెన్ అనమాట. సో ఆల్ రైట్, మనం JWT.io అనే వెబ్సైట్ కూడా ఉంది అండి, విచ్ ఇస్ ద స్టాండర్డ్ వెబ్సైట్ ఫర్ దిస్. మీరు టోకెన్ కన్నా యాజ్ ఇట్ ఈస్ ఏదన్నా టోకెన్ యూ జస్ట్ పేస్ట్ ఇట్ ఇన్ దట్ వెబ్సైట్. You can know this particular header and payload base 64 decoded values, and if you know the signature of this particular ticket, you can as well verify the signature if it is a valid one or not. సో సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ హెడర్ అండి. ఇక్కడ మనం సైనింగ్ ఆల్గరిథమ్ని ALG అనే కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాము. హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ లైక్ RS-256 అనేది. సో బేసికల్లీ ఏంటి ఇది అంటే, నా క్రిప్టోగ్రఫిక్ ఆపరేషన్స్ ఏవైతే అప్లై చేస్తున్నానో నా పర్టికులర్ JWT క్లెయిమ్ సెట్ మీద, ఈ ఆల్గరిథమ్ ఏంటి, సపోజ్ మీకు మల్టిపుల్ ఆల్గరిథమ్స్ ఉన్నాయనుకోండి, 5-6 టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ యూస్ చేసి మీ టోకెన్స్ జనరేట్ చేస్తున్నారు, బట్ మీకు టోకెన్ వ్యాలిడేషన్ రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, మీరు క్విక్గా దాన్ని ఎలా ఏ పర్టికులర్ ఆల్గరిథమ్తో వ్యాలిడేట్ చేయాలి అని తెలుసుకోవడానికి ఈ ఫీల్డ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఆల్సో TYP అనే ఒక ఆప్షనల్ హెడర్ పారామీటర్ ఉంది అండి. ఇట్ ఈస్ ఆప్షనల్ ఇన్ కేస్ మీరు నెస్టెడ్ సైనింగ్ మెథడ్స్ ఏమీ ఎంప్లాయ్ చేయకపోతే, బట్ జనరల్లీ మీరు నెస్టెడ్ సైనింగ్ ఎన్క్రిప్షన్స్ యూస్ చేస్తే దీని పర్టికులర్ ఈ ఫీల్డ్ వాల్యూస్ విల్ బి JWS ఆర్ JWE. మనం ఫర్దర్ తెలుసుకుందాము వాట్ ఆర్ దోస్ అనేది. బట్ ఈవెన్ ఇఫ్ నాట్, జనరల్లీ TYP JWT అని వదిలేస్తారనమాట. దిస్ ఇస్ వన్ పర్టిక్యులర్ రికమెండేషన్ స్పెసిఫైడ్ ఇన్ ద RFC. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు పేలోడ్. పేలోడ్ అంటే ఏంటండి, మన మెయిన్ డేటా మనకు కావాల్సింది. సో దీన్ని క్లెయిమ్స్ అంటాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ నేమ్ అండ్ అ వాల్యూ, కీ అండ్ అ వాల్యూ పేర్. దీన్ని మనం క్లెయిమ్ నేమ్, క్లెయిమ్ వాల్యూ అంటాము. సో కీ JSON స్టాండర్డ్స్ బట్టి కీ ఇస్ అ స్ట్రింగ్ అండ్ వాల్యూ కెన్ బి ఎనీ JSON ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ క్లెయిమ్ నేమ్స్ ఏవైతే ఈ కీ నేమ్స్ చెప్తున్నామో, దీస్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. ఒకటి రిజర్వ్డ్ అండ్ దెన్ అ కస్టమ్ క్లెయిమ్ నేమ్. సో రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే, ఈ కీ నేమ్స్కి కొన్ని యూనిక్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయన్నమాట. లైక్ ISS అనుకోండి, ఇష్యూవర్. లెటర్ సపోజ్ ఈ ఫీల్డ్ ఎప్పుడు యూజ్ అయ్యిద్ది అంటే, నా క్లయింట్కి ఏదో ఒక డమ్మీ సర్వర్ మధ్యలో వచ్చి టోకెన్స్ని జనరేట్ చేస్తున్నట్టు మిమిక్ చేయకుండా, నా క్లయింట్ ప్రతిసారి ఈ పర్టికులర్ వాల్యూని చెక్ చేసుకొని, ఓకే ఈ ఇష్యూర్ ఈజ్ వాట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ నాట్ అనేది వ్యాలిడేట్ చేసుకోవడానికి అడిషనల్ వ్యాలిడేషన్ ఫీల్డ్స్ లాగా. సో EXP అనేది ఉంది, విచ్ ఇస్ అన్ ఎక్స్పైరీ ఫీల్డ్. సో ఇదే నేను చెప్పింది. దీంట్లో మనం ఒక టైం స్టాంప్ని, ఎపోక్ టైం స్టాంప్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సర్వర్ ఎండ్ ఎవ్రీ టైం నాకు ఈ టికెట్ అనేది వచ్చినప్పుడు, నేను ఈ పర్టికులర్ ఫీల్డ్ని I can compare that ఈ పర్టికులర్ టైం ఎలాప్స్ అయిపోయిందా, ఆర్ ఇస్ దిస్ పర్టికులర్ టికెట్ స్టిల్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు. విచ్ it can typically be like around 10 or 15 minutes from the time it was issued. NBF అనేది ఇంకో ఫీల్డ్ ఉందండి, which is not before అనేది. I can issue a generated token today right now, but I can say that it will be valid from tomorrow morning only. So ఇలాంటప్పుడు NBF fields యూజ్ చేసుకోవచ్చు. IAT అంటే issued at which is current time stamp యూజ్ చేసుకోవచ్చు. JTI అనేది JWT ID యూనిక్స్ ఐడెంటిఫైయర్ అనమాట. సో మళ్ళీ ఇలాంటి ఫీల్డ్స్ అన్ని పెట్టుకునేటప్పుడు మనం మళ్ళీ డేటాబేస్ మెయింటైన్ చేయాలి, దానికి అగేన్స్ట్ కాలమ్ మెయింటైన్ చేయాలి, ఇఫ్ దిస్ పర్టికులర్ JWT నేను ఇష్యూ చేసిందా కాదా, ఇవన్నీ అడిషనల్ చెక్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ ఆప్షనల్ అండి. ఇట్ ఈస్ జస్ట్ టు ఎన్ష్యూర్ ఒక ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ యువర్ థర్డ్ పార్టీ ఆర్ సమ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనమాట. ఆల్ రైట్, సో కస్టమ్ క్లెయిమ్ నేమ్స్ అంటే ఏంటి అంటే, బేస్డ్ అపాన్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ అగ్రిమెంట్. అది ఓన్లీ మీ ఆర్గనైజేషన్ ఇంటర్నల్కి తెలుస్తుంది. అండ్ బ్రౌజర్ టీమ్ వాళ్ళు, UI టీమ్ వాళ్ళు వచ్చి చెప్పచ్చు, ఓకే ఫైన్, దీస్ ఆర్ గోయింగ్ టు బీ మై ఫీల్డ్స్, కెన్ యూ ప్లీజ్ ఇష్యూ మీ అ టోకెన్. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ బేస్డ్ మీద. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఈమెయిల్ ID, ఎంప్లాయీ ID, గ్రూప్ ID, ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ దీస్ ఆర్ కొలిజన్ ఫ్రీ విత్ ద రిజర్వ్డ్ క్లెయిమ్ నేమ్స్. ఆల్ రైట్, సో దీంట్లో ఈ పేలోడ్లో కూడా మనకి TYP అనే ఒక కీ నేమ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ JWT క్లెయిమ్ సెట్. మూవింగ్ ఆన్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సిగ్నేచర్ అండి. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, మొత్తం
మొత్తం టోకెన్ ఎవరు పడితే వాళ్ళు చదివేస్తామంటున్నారే, మరి వాట్ ఈస్ ద సెక్యూరిటీ దట్ ఐఎమ్ ఎంబెడింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్ అంటే, రేపు పొద్దున ఎవరైనా JWT.io వెబ్సైట్కి వెళ్ళిపోయారండి, మీ పేలోడ్ని మార్చేశారు, ఒక హ్యాకరే తీసుకున్నాము, సో హీ వాట్ ఎవర్ తనకి నచ్చిందంతా పెట్టేశాడు, బట్ తనకి సీక్రెట్ తెలియదు కాబట్టి సిగ్నేచర్ మార్చలేకపోయాడు. సో సిగ్నేచర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి పేలోడ్ని మళ్ళీ హెడ్డర్ని తనకి ఇష్టం వచ్చిన ఆల్గోరిథంలో పెట్టి పంపించాడు. సో నేను సర్వర్ ఎండ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేనేం చేస్తాను అంటే, బ్లైండ్గా పేలోడ్ base64 డీకోడ్ చేసేసి ఈ పర్టికులర్ యూజర్ ఉన్నాడా లేదా ఈ చెక్స్ చేసేసి, ఇదంతా నాకు టైం వేస్ట్ కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు టికెట్ వ్యాలిడా కాదా అని చెక్ చేయడానికి నేనేం చేస్తాను అంటే, నా హెడర్ base64 ఎన్కోడెడ్ పార్ట్ తీసుకుంటాను, అండ్ దెన్ నా పేలోడ్ base64 ఎన్కోడెడ్ పార్ట్ తీసుకుంటాను, రెండు కలిపి ఒక మిక్సీలో వేసేసి దాంతోపాటు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాను. దాని నుంచి వచ్చే పేస్ట్, ఈ పేస్ట్ని మీరు ఏమనుకోవచ్చు అంటే సిగ్నేచర్ అనుకోవచ్చు అనమాట. సో ఈ మిక్సీ లోపల ఏ విధంగా ఇవి మూడు చర్న్ అయ్యి నాకు అవుట్పుట్ వస్తుందో దాన్ని బట్టి నేను ఆల్గరిథంని డిసైడ్ చేస్తానండి. అంటే ఈచ్ ఆల్గరిథంకి దాని ఓన్ స్టైల్ ఆఫ్ మిక్సింగ్ ఉందన్నమాట. సో ఈ బయటకు వచ్చిన ఈ సిగ్నేచర్ అండ్ నాకు ఇన్పుట్ టోకెన్లో వచ్చిన సిగ్నేచర్, ఇవి రెండు సేమా కాదా? ఇఫ్ ఈవెన్ వన్ సింగిల్ క్యారెక్టర్ ఆల్ఫబెట్ కన మీరు మార్చినట్టయితే పేలోడ్లో అయినా హెడ్డర్లో అయినా, యూ విల్ ఆల్వేస్ బీ గెటింగ్ అ డిఫరెంట్ సిగ్నేచర్. సో దట్ మీన్స్ ద టోకెన్ is tampered. So I am going to just blindly reject it. సో ఈ పర్టికులర్ మిక్సీలో ఏసీ అని డిస్కస్ చేసాం కదా, లెట్ us టాక్ అ లిటిల్ మోర్ అబౌట్ ఇట్. సో దీన్ని క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్స్ అంటారండి. సో మెయిన్గా మనం 3 థింగ్స్ కన్సిడర్ చేయొచ్చు. వన్ థింగ్ ఇస్ బేస్డ్ అపాన్ ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ అంటే ఏంటండి, RSA మీకు తెలిసినట్టయితే పబ్లిక్కి ప్రైవేట్కి 2 ఉన్నాయి. సో సర్వర్ అనేది నేను జనరేట్ చేస్తున్నాను, నో వన్ షుడ్ ఎల్స్ బీ ఏబుల్ టు జనరేట్ దిస్ పర్టికులర్ కీ, కాబట్టి సర్వర్ విల్ హ్యావ్ ద ప్రైవేట్ కీ, అది ఎవరికి చెప్పదన్నమాట. సో ఈ ప్రైవేట్ కీ వాడి ఇట్ కెన్ జనరేట్. నెక్స్ట్ థింగ్, పబ్లిక్కి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు నా టోకెన్ని డీక్రిప్ట్ చేయొచ్చు. సో దే కెన్ ఆథెంటికేట్ ఇట్. సో ఇమాజిన్ లైక్ నాకు 10 సర్వీసులు ఉన్నాయి అనుకోండి, సో ఈ మిగిలిన 9 సర్వీసులకి నేను ఈ పబ్లిక్ కీని పాస్ ఆన్ చేసేస్తే దే కెన్ దెమ్సెల్ఫ్ డీక్రిప్ట్ ఇట్, ఆ పేలోడ్ని కూడా base64 డీకోడ్ చేసుకోవచ్చు, అండ్ దెన్ దే కెన్ ఐడెంటిఫై వెదర్ దిస్ పర్టికులర్ యూజర్ ఈజ్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ వాళ్ళ పర్టికులర్ సర్వీస్ ఆర్ ఆ స్టోరీ అంతా. లేదు అనుకోండి, మనం ఈ పబ్లిక్కి మనం బ్రౌజర్కి ఇచ్చినా సరే, బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ కెన్ authenticate a few things and all that stuff. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే హ్యాషింగ్ మెథడ్స్ అండి. సో హెచ్మ్యాక్ అనేసి మీరు ఈ స్లైడ్లో చూసినట్టయితే, సో ఇది బేసిక్గా ఏంటి అంటే మనకి SHA-256 ఐడియా ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ దెమ్కి. సో ఇదేంటి, బేసిక్గా నా ఇన్పుట్స్ని ఇప్పుడు ఈ మిక్సీలో వేసే ఇన్పుట్స్ని తీసుకొని ఒక యునీక్ కీ, ఒక యునీక్ సిగ్నేచర్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో మనం దీన్ని బ్యాక్ ట్రేస్ చేయలేము. నా దగ్గర సిగ్నేచర్ ఉందనుకోండి, దీని ఇన్పుట్స్ ఏంటో నేను కనిపెట్టలేను. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. సో మనకి దీనికి కూడా మల్టిపుల్ ఆన్లైన్ టూల్స్ ఉన్నాయండి టు కంప్యూట్ ద SHA-256 మీరు ఇన్పుట్ ఇచ్చేసినట్టయితే. ఆల్ రైట్. సో మనం ఇంకో థర్డ్ కాంబినేషన్ ఏంటి అంటే, ఒకటి సరిపోదు అన్నట్టు 2 కలిపి కూడా చేసుకోవచ్చు మనం, RSA ప్లస్ SHA-256. సో దీన్ని అంటాం మనం నెస్టెడ్ JWT అని. ఫర్దర్ కొంచెం ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో తెలుసుకుందాము. ఆల్ రైట్. సో నేను ఇప్పుడు ఎంక్రిప్షన్ బేస్ తీసుకోవాలా లేదంటే హ్యాషింగ్ బేస్ తీసుకోవాలా? హ్యాషింగ్ బేస్ తీసుకుంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎవరైతే ఇష్యూ చేశారో ఓన్లీ వాళ్ళే డీక్రిప్ట్ ఓన్లీ వాళ్ళే మళ్ళీ అదే దాన్ని వెరిఫై చేయొచ్చు అనమాట. ఐ షుడెంట్ బీ యూజింగ్ ద వర్డ్ డీక్రిప్ట్ ప్రాబబ్లీ. సో ఓన్లీ దే కెన్ వెరిఫై. సో నా సీక్రెట్ కీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హోల్ కీ థింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మెథడ్ అనమాట. సో ఈ సీక్రెట్ కీ కానీ ఎవరికైనా తెలిసిపోయింది అనుకోండి, ఆన్లైన్ టూల్లో జనరేట్ చేసుకోవచ్చు, మార్చేసేయచ్చు, పేలోడ్ మార్చచ్చు, మళ్ళీ ఈ సీక్రెట్ కీ వేసి మిక్సీలో వేసి ఒక కొత్త సిగ్నేచర్ ఫామ్ చేసి అది మొత్తం నా టోకెన్ లాగా
రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ పర్టిక్యులర్ కీ అనేది ఇందాక మనం ఎన్క్రిప్షన్లో మాట్లాడింది కూడా ఈ ప్రైవేట్ కీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఫ్రీక్వెంట్గా ఈ కీస్ని రొటేషన్ చేయాలి, ఇలాంటి కన్సిడరేషన్స్ అన్ని తీసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఎన్క్రిప్షన్ వర్సెస్ హ్యాషింగ్ ఏంటి అంటే స్పీడ్ అండ్ కీ సైజ్ ఇవి రెండు డిపెండెంట్ అనమాట. సో నా కీ సైజ్ మరీ పెద్దగా ఉందనుకోండి, సో నాకు టైం ఎక్కువ పట్టచ్చు హ్యాషింగ్కి. రాదర్ ఎన్క్రిప్షన్ హ్యాషింగ్ ఇట్ సెల్ఫ్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, హ్యాషింగ్ ఇస్ లిటిల్ మోర్ ఫాస్టర్ వెన్ కంపేర్ టు ఎన్క్రిప్షన్. సో బేస్డ్ అపాన్ యువర్ ఆర్గనైజేషన్ నీడ్స్ యూ కెన్ డిసైడ్ ఆల్ దిస్ స్టఫ్ అనమాట. ఆల్ రైట్, సో నెక్స్ట్ మనం ఒక కాన్సెప్ట్ ఇందాక ఇంట్రొడక్షన్లో చదువుకున్నాము, JWS అండ్ JWE అనేది. JWS అంటే JSON వెబ్ సిగ్నేచర్, JWE అంటే JSON వెబ్ ఎన్క్రిప్షన్. ఆల్ రైట్, సో 2 వేస్లో డిస్టింగ్విష్ చేయొచ్చండి నా టికెట్ JWS JWE అని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం హెడర్లో ALG అనే కీ వాల్యూ ఇస్తున్నాము. సో దానికి అగెయిన్స్ట్ మనం ఒక సిగ్నేచర్ ఆల్గోరిథం స్పెసిఫై చేసామనుకోండి, లైక్ HS256. సో అప్పుడు నాకు అది JWS అని కన్ఫర్మ్ చేసుకుంటాను. లేదు ఏదైనా ఎన్క్రిప్షన్ ఆల్గోరిథం మెన్షన్ చేశాను లైక్ RS256, అప్పుడు నేను దాన్ని JWEగా కన్సిడర్ చేస్తాను. And there can be a second method to identify this as well. ENC encryption method అనేది స్పెసిఫిక్గా ఒక కీ నేమ్ మెన్షన్ చేయొచ్చండి. సో ఈ పర్టిక్యులర్ కీ వాల్యూ JWE అనుకోండి, సో అప్పుడు నేను ఐడెంటిఫై చేస్తాను, ఓకే ఫైన్ దిస్ ఇస్ ఎ JWE టికెట్ అని. లేదు ఇట్ ఈస్ JWS, లేదు అసలు ఆ ఫీల్డే లేదు అనుకోండి, అప్పుడు ఇట్స్ JWS టికెట్ అని. సో యూ కెన్ యూస్ ఎనీ ఆఫ్ దీస్. నౌ కమింగ్ టు హౌ డు యూ జనరేట్ అండ్ వ్యాలిడేట్, ఈ సోదంతా బాగానే చెప్పావు, బట్ ఎలా చేసేది అంటే JWT.io వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే యూ కెన్ సీ మల్టిపుల్ ఆప్షన్స్ దేర్. మీరు లాంగ్వేజ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు సెవరల్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేవి, ఎక్స్టెన్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. సో వన్ ఆఫ్ ద కీ కన్సిడరేషన్స్ ఏంటి అంటే డిడ్ దే అడ్రస్ ఆల్ ద JWT వల్నరబిలిటీసా లేదా అనేది. సో ఈ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయండి, అండ్ దెన్ పాపులారిటీ, హౌ ఆఫెన్ ఆర్ దే అప్డేటింగ్ దిస్ పర్టికులర్ లైబ్రరీ, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో గోలాంగ్ బేస్డ్ ఒక లైబ్రరీ, ఓపెన్ సోర్స్ లైబ్రరీ తీసుకొని బిల్డ్ చేశానండి. మీరు ఐ హ్యావ్ జస్ట్ పేస్టెడ్ ద కోడ్ స్నిప్పెట్స్ ఫర్ యువర్ వెరీ శాంపుల్ రెఫరెన్స్. సో జనరేషన్ అండ్ వ్యాలిడేషన్ తీసుకున్నాను ఇక్కడ. సో మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండి. సో మనం జస్ట్ ఈ సీక్రెట్ కీ ఏదైతే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశానో, జనరేషన్లో మీరు చూసినట్టయితే వాట్ ఐ హ్యావ్ యూస్డ్ సీక్రెట్ కీ క్యాన్ బీ లైక్ దిస్ అని ఒక పర్టికులర్ స్ట్రింగ్ మీకు ఇది చేశాను. అండ్ వాట్ ఎవర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ ఇస్ బేస్డ్ అపాన్ HS256 ఆల్గరిథం అండి. ఆల్సో నేను వ్యాలిడేషన్లో మీకు చూపించినట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కీ పాస్ చేయాలన్నమాట మనం. సో నేను ఇక్కడ జస్ట్ యూజ్ సేమ్ కీ యాజ్ ఇన్ జనరేషన్ అని పెట్టాను, బట్ ఇఫ్ యూ యూజ్ ద సేమ్ స్ట్రింగ్ ఇట్ విల్ ఫెయిల్ అండి. సో జనరేషన్లో ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో నేను సీక్రెట్ కీ కెన్ బీ లైక్ దిస్ అనేది, ఈ పర్టికులర్ స్ట్రింగే మనం వ్యాలిడేషన్లో కూడా యూజ్ చేయాలన్నమాట. అదర్వైజ్ యువర్ వ్యాలిడేషన్ విల్ నాట్ వర్క్. All right, so as promised, now let us look at some more things like an empty algorithm or an unsecured JWT. సో దీంట్లో ఏంటి అంటే మనకి ALG ఆల్గరిథం అని హెడర్ కీ వాల్యూ నన్ ఉంటుందండి. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్, నేను ఏ ఆల్గరిథం వాడకుండా అసలు కంప్లీట్గా సిగ్నేచర్ని ఎలిమినేట్ చేస్తాను ఈ పర్టిక్యులర్ టెక్నిక్లో. సో ఐ విల్ బీ ఓన్లీ హ్యావింగ్ 2 fields, ఒకటి హెడర్ అండ్ దెన్ సెకండ్ ఇస్ అ పేలోడ్ అండ్ ఐ హ్యావ్ అ డాట్ ఆఫ్టర్ విచ్ దెర్ ఇస్ నథింగ్. సో ఎప్పుడు ఇలాంటివి యూస్ చేస్తాను వితౌట్ ఎనీ సిగ్నేచర్, నేను చెప్పాను మీకు ఎంటీ ఆల్గరిథం అని. సో ఈ యూస్ కేసెస్ ఎప్పుడు అంటే ఆన్ ద హోల్ టోకెన్ని ఎన్క్రిప్ట్ చేయడం బాగానే ఉంది, బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ యూస్ కేసెస్ లైక్ మళ్ళీ ఒక డేటా స్ట్రక్చర్లోకి టోకెన్ని ఎంబెడ్ చేస్తున్నారు మీరు, అండ్ దెన్ ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గెటింగ్ సైన్డ్ అనుకోండి, అప్పుడు మళ్ళీ డబుల్ సిగ్నేచర్, మీకు డబుల్ కంప్యూటింగ్ ఇదంతా ఎందుకు అనుకున్నప్పుడు యూ కెన్ వెరీ వెల్ గో విత్ దిస్. But again, without such specific use case, if you try to use this ALG none, you're opening your server windows wide open for all sorts of attacks andi. All right, so next moving manaki nested JWT ante indaka cheppukodam enti ante
ఒక JWT టోకెన్ వచ్చింది, నేను దాన్ని సైన్ చేశాను యూజింగ్ సమ్ SHA-256 అనుకోండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ నేను వచ్చిన దాన్ని మళ్ళీ ఎన్క్రిప్ట్ చేశాను, అంటే డబుల్ లేయర్డ్ ఆఫ్ సెక్యూరిటీ నేను ఇష్యూ చేస్తున్నాను. కావాలంటే మళ్ళీ మూడో రకం కొంతమంది దే అగైన్ సెకండ్ సైన్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఎన్క్రిప్టెడ్ అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేసేయడానికి నెస్టెడ్ JWT యూజ్ చేస్తాము. దిస్ ఇస్ జనరల్లీ నాట్ సో ఫ్రీక్వెంట్లీ యూస్డ్ అని చెప్తాను, బట్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ రికమెండేషన్స్ కానీ ఇంకా ఎనీ అదర్ యూస్ కేసెస్ you can very well go with this. And the public key deentlo kuda, since we are using encryption kabatti, public key should be given to the recipient in order to decode if he wants to at his own will. All right, so we have come to an end of this particular session today. So నేను ప్రామిస్ చేసినట్టు మీకు బోనస్ టిప్స్ ఏంటి అంటే సెక్యూరిటీ కన్సిడరేషన్స్ అండి. సో సెన్సిటివ్ డేటా అనేది మీ పేలోడ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్లెయిన్ టెక్స్ట్గా పంపించకూడదు. ఈవెన్ ఇన్ బేస్ 64 encoded format, since it can easily be decoded, it is not at all recommended, especially some passwords or something. Also, please consider rotating your keys. సో ఒక్క కీ కాంప్రమైజ్ అయితే మెనీ ఆర్గనైజేషన్స్ వన్స్ ఇన్ అ మంత్ కూడా దే హ్యావ్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ వెరీ లేట్. ఎందుకంటే అటాకర్ 30 days ఇస్ అ హ్యూజ్ విండో ఫర్ దట్ పర్టికులర్ అటాకర్. సో ఇలాంటప్పుడు యూ కెన్ కన్సిడర్ సంథింగ్ లైక్ 3-4 days, twice in a week or once in a day, something like that అనమాట. Also please include the expiry time in payload. Don't issue tickets which are valid for like 1 year or 2 years or something like that. Testing purpose కోసం you can very well use మీ development and testing మధ్య bonding కోసం, but it is highly recommended you expire this particular token అనమాట. మనం యాక్చువల్లీ చూస్తే OAuthలో కూడా మనకి బేసిక్గా 2 types ఉంటాయండి. ఒకటి ఇష్యూ చేసేది, టోకెన్ ఇష్యూ చేసేది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్సెస్ టోకెన్స్ అండ్ రిఫ్రెష్ టోకెన్స్ అనమాట. వితౌట్ నీడింగ్ యువర్ క్రెడెన్షియల్స్ అగైన్ మనం ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేయొచ్చు. ఓకే, ఆల్ దట్ అసైడ్, make sure you are communicating over HTTPS. So that's all I have. So if you're looking for something specific in JWT, please let me know in the comment section. Thanks a lot for watching. Have a nice day.